రీసెంట్ గా రాజ్ బోడా అని చెప్పి ఆయన వాక్యాలు కూడా మనము విన్నాము, వీడియో రిలీజ్ చేసినారు. కొందరు ప్రముఖుల పేర్లు చెప్తా ఉన్నారు, పేర్లు చెప్పేసి వాళ్ళు మర్డర్ చేస్తారు, బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ చేస్తారు, లేకపోతే శ్యామ్, అది సీక్వెన్స్ ఆఫ్ దీని మీద 103 మంది పాస్టర్లకు తెట్టుండేది, దాంట్లో టాప్ 5 వీళ్ళు ఉన్నారు. ఈయన తర్వాత ఇమీడియట్ గా బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ చంపేస్తారు. దాని తర్వాత జేసీ మినిస్ట్రీస్ వాళ్ళని, శ్యామ్ కిషోర్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పేర్లు చెప్పి మాట్లాడుతున్నారు. మరి నీకు ఎట్లకెళ్ళి తెలిసిన అంటే ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదు. అంటే సస్పెక్షన్స్ మైండ్ లో ఉండొచ్చు, నోట్కి వచ్చినట్టు మాట్లాడడం సరి అయితే కాదు. కాకపోతే వాళ్ళు మాట్లాడిన బట్టి కూడా వీళ్ళ మైండ్ లో, ఈ సేవకుల మైండ్ లో అయితే ఒక డౌట్ అంటే వాళ్ళు భయాందోళన గురైతుంది. ఎప్పుడైతే వీళ్ళకి భయాందోళన గురైనప్పుడు వాళ్ళు ఇమీడియట్ వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించవచ్చు. ఆ కన్సర్న్ సిపిఆర్, ఎస్పీకి వాళ్ళు లెటర్స్ పెట్టేసి వాళ్ళకు ప్రొటెక్షన్, లైఫ్, ఎవరి లైఫ్ అయినా ఇంపార్టెంట్ అండ్ స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఎవరి లైఫ్ అయితే థ్రెట్ లో ఉన్నదన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళ మీద అవసరమైతే నిఘా విభాగాలు కొంచెం కూడా ఇంకా తరోగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోసారి మరొకసారి ఎవరికి కావద్దు. ఇప్పుడు వీళ్ళ వరి అంతా కూడా ఏమన్నది, ఒక ప్రాణం పోయింది, సరే దానికి న్యాయం జరగాలి. అన్నిటికంటే ఎక్కువ మరొకసారి ఇది జరగకుండా ఉండాలంటే పోలీస్ హ్యాస్ టు గివ్ ప్రొటెక్షన్.